హాయ్ ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా టమోటా పికిల్ చేసుకోవచ్చండి. టైం ఎక్కువ తీసుకోకుండా హాఫ్ అన్ అవర్లో చేసేయచ్చు. దీనికి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న టమోటాలు వాటర్ ఏం లేకుండా తుడిచి తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి పక్కకు పెట్టుకోవాలి. కడాయి పెట్టేసి అందులోనే ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు, కొద్దిగా జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి టమోటా ముక్కలు వేసేసి అందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి ఇలా మూత పెట్టి వేయించి పక్కకు పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని 1/4 కప్పు వరకు కారము, రుచికి సరిపడ ఉప్పు వేసి ఇలా మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలండి. కడాయి పెట్టేసి 1 కప్పు ఆయిల్ వేసేసి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి చిటపటాడిన తర్వాత ఒక 10-15 వెల్లుల్లి రెమ్మలు, అందులోనే ఒక 4 ఎండుమిర్చి, ఇంగువ వేసేసి ఆల్రెడీ మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి, అది ఇందులో వేసేసి అందులోనే పొడి చేసి పెట్టుకున్నాం కదా ఆలు మెంతుల పొడి ఇందులో వేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకునేస్తే ఎంతో టేస్టీగా టమోటా పికిల్ రెడీ అయిపోయిందండి.